ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. కాబట్టి మనం గత వారం చూస్తూ వచ్చాం, సమయము సమీపించినది. ఏ సమయము అంటే మనము ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొదటిదిగా మనము మేలుకోవలసిన సమయము అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా మేలుకున్నటువంటి మనము మెలకువ కలిగి ఉండాల్సినటువంటి సమయము అనేది చూస్తూ వచ్చాం. మూడవదిగా మెలకువ కలిగినటువంటి మనము కనిపెట్టి ఉండాల్సినటువంటి సమయము అనేది మనం చూస్తూ వచ్చాం. కనిపెడతా ఉన్నటువంటి మనము మన హృదయాలను భద్రంగా స్థిరంగా ఉంచుకునే సమయము అనేది మనం చూస్తూ వచ్చాం. తద్వారా మనము జీతము పుచ్చుకునేటటువంటి సమయములోనికి, అంటే ప్రతివాడు తన క్రియల చొప్పున ప్రతిఫలము పొందును అనేటటువంటిది. కాబట్టి ఆ ప్రతిఫలము లేదా జీతము పొందేటటువంటి సమయము వచ్చింది అనేది మనం చూస్తాం. కాబట్టి లోకములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కనుక మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా అంజూరపు చెట్టు చిగురించింది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టు చిగురించింది అంటే ప్రభు రాకడ సమీపించినది అనేటటువంటిది. అందుకే అక్కడ వ్రాయబడి ఉంటుంది, ద్వారము యొద్ద నిలబడి ఉన్నాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. ప్రభు ద్వారము యొద్ద నిలవబడి ఉంటే, ద్వారము యొద్ద నిలవబడినటువంటి ప్రభు అడుగు బయటకు వేస్తే మన పరిస్థితి ఏంటి? మనము దానికి తగిన రీతిగా సిద్ధపడి ఉన్నామా లేదా అనేటటువంటిది మనల్ని మనం పరీక్షించుకోవాలి అనేది మనం చూస్తూ వచ్చాం. గత వారంలో మెలకువ కలిగి ఉండాల్సినటువంటి సమయం అనేది చూసాం. ఒకవేళ మనం గనక మెలకువ కలిగి ఉండకపోతే కలిగేటటువంటి ఆ యొక్క మత్తుని బట్టి నష్టాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. ఈ దినాన్న మనం మెలకువ కలిగి ఉండటం ద్వారా మేల్కొని ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. మేల్కొని ఉండాలి అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33, 34 వచనాలు గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మనం చూస్తూ ఉన్నాం. 33, 34 వచనాలు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇలాగు చెప్పుచున్నాను అని పౌలు గారు ఇక్కడ వ్రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 33వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపు. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. అందుకే సామెతల గ్రంథంలో మనకు ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటటువంటి మాట. కాబట్టి మొక్కై వంగనిది రానై వంగునా అని పెద్దవారు ఒక సామెత చెప్తారు. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే దానిని ఎలా పెంచాలి అనేటటువంటిది మనం నిర్ణయించుకోవాలి. అందుకే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్లాంటేషన్ ఆయా ప్రాంతాల్లో మరి పూలు చెట్లు అమ్మేటటువంటి ఆ ప్రాంతాల్లో మనం చూస్తాం.
ఒక చెట్టుని రకరకాల కోణాల్లో లేదా చక్కని ఆకారాల్లో ఆ చెట్లు పెంచుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎలా అవి అట్లా పెరగగలుగుతూ ఉన్నాయంటే వారు మొక్కగా ఉన్నప్పుడు వాటికి తగిన రీతిగా మరి ఏర్పాట్లు చేసి అవి ఆ రీతిగా పెరిగేదాని కొరకై వారు మరి వాటిని తయారు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే మనము కూడా చిన్నతనము నుంచే మన బిడ్డల ఎడల అటువంటి జాగ్రత్త, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు అని అంటా ఉన్నాడు. కారణం ఏంటిదంటే మనందరికీ తెలుసు ఏంటిది కారణం, నడవకూడని త్రోవ కూడా ఈ లోకములో ఉంది అనేది మనం గ్రహించాలనేది దేవుని యొక్క ఆశ. నడవకూడని త్రోవలోనే మనం నడవాలి. ఒకవేళ త్రోవలో నడవకపోతే త్రోవ పక్కన గనక ఒకవేళ నడిస్తే అక్కడ ఏదైనా మలినం ఉండొచ్చు, అక్కడ ఏదైనా ముళ్ళు ఉండొచ్చు, అక్కడ ఏదైనా పెంకు ఉండొచ్చు, అక్కడ మరొకటి ఏదైనా రాయి రప్ప అలాంటివి ఉండొచ్చు. తత్ఫలితంగా మన శరీరానికి ఏదైనా నష్టము కలగొచ్చు. అదే రీతిగా ఆత్మీయమైనటువంటి మన జీవితంలో మనము నడవవలసినటువంటి ఆ నడక, ఆ విధానములో గనక మనము గనక నడవకుండా ఉంటే మన జీవితం ఆ యొక్క దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దుష్టనితో సాంగత్యము చేయటం ద్వారా మన యొక్క నడవడిక చెడిపోతుంది అనేది మనం చూస్తాం. కాబట్టి మానవుడు జన్మతః పాపి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనము గనక గమనిస్తే దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించెను అంటాడు. అందుకే మనకి దానికి తగినటువంటి రీతిగానే మనకు మన యూకేజీల్లో ఒక పోయం ఇలా ఇది ఉంటుంది, ఏమనంటే జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్, నో పాప టెల్లింగ్ లైస్, నో పాప ఓపెన్ యువర్ మౌత్, ఆహాహా. కాబట్టి అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట ఏంటిదంటే, జానీ జానీ నువ్వు పంచదార తింటా ఉన్నావు కదంటే ఏమంటా ఉన్నాడు, లేదు పాప నేనెందుకు తింటా ఉన్నాను పంచదార అంటే, లేదు నాన్న నీ నోరు తెరువు అంటే, నోరు తెరిస్తే ఏముంది అక్కడ, నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు కదూ అంటే, లేదు పాప నేను అసలు అబద్ధమే చెప్పను అంటా ఉన్నాడు. కాదు నీ నోరు తెరువు అంటే, నోరు తెరిస్తే ఏముంది, పంచదార ఉంది, పిచ్చి తండ్రి అని నవ్వుతూ ఉన్నాడు. ఆహాహా ఆహాహా అని నవ్వుతూ ఉన్నాడు కదా. మానవుని యొక్క స్వభావం అలాంటి స్వభావం. కాబట్టి మన దైనందినటువంటి మన జీవిత యాత్రలో అటువంటి దుష్ట సాంగత్యానికి మనం మన బిడ్డల్ని అలవర్చకుండా దైవికమైనటువంటి క్రమము, దైవికమైనటువంటి నడక మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే మనం కనుక గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఎలాంటి నడక మనం కలిగి ఉండాలి అనేది గనక మనం గమనిస్తే ఎఫెసీ పత్రికలో గనక మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మనం చూస్తే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి నిద్రిస్తూ ఉన్నటువంటి మనం మేల్కొంటేనే కానీ ఏమంటా ఉన్నాడు అక్కడ, క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. ఒకవేళ మత్తులంగా ఉంటే, పాప సంబంధమైనటువంటి జీవితంలో గనక మనం ఉంటే క్రీస్తుని మన జీవితంలో ప్రతిబింబింపలేము అనేటటువంటిది మనం ఇక్కడ గమనించగలుగుతా ఉన్నాం. కాబట్టి మనం మేల్కొనటము ద్వారా మనము ఏమంటా ఉంది అక్కడ, క్రీస్తు నీ మీద ప్రకాశించును అంటా ఉన్నాడు. కాబట్టి మృతులలో నుండి లేవటము అంటే ఇక్కడ వ్రాయబడతా ఉంది చూడండి 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే నిద్రిస్తూ ఉన్నటువంటి జీవితము దేనిని చూపిస్తూ ఉంది ఇక్కడ అంటే, మనం
పూర్వమందు మీరు చీకటి అనేటటువంటి స్థితిని ఇక్కడ చూపిస్తూ ఉంది. ప్రభువునందు ఇప్పుడైతే అంటే మేల్కొన్నటువంటి జీవితము వెలుగుమయమైనటువంటి జీవితము అనేది చూస్తూ ఉంది. అయితే వెలుగుమయమైనటువంటి జీవితము గనక మన జీవితముగా ఉంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే వెలుగు ఫలము ఏమనగా అంట, వెలుగు ఫలము ఏంటంటే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. కాబట్టి వెలుగు అంటే మనలో ఉన్నటువంటి వెలుగు ఏ రీతిగా బయటకు కనిపిస్తూ ఉన్నదంటే మన యొక్క మంచితనాన్ని బట్టి, మనము చూపించేటటువంటి మంచితనాన్ని బట్టి, రెండవదిగా మనము చూపించేటటువంటి నీతిని బట్టి, మూడవదిగా మన జీవితంలో కనిపించేటటువంటి సత్యాన్ని బట్టి. కాబట్టి మన జీవితంలో మంచితనము అనేటటువంటిది ఉండాలి. అంతేగాని మాటికి చీటిమాటికి కదా చీకులాడేటటువంటి జీవితం లేదా గిల్లి కజ్జాలు పెట్టుకునేటటువంటి జీవితంగా మన జీవితం ఉండకూడదు. మంచితనాన్ని మనం కనపరచాలి. అందుకే ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను మంచితనాన్ని చూపించినట్లుగా, తాను ప్రేమను వెల్లడించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఆయన కల్వరి శిలువలో బలి అయినప్పుడు ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటిదంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎవరు వారు అంటే మనం అక్కడ చూస్తాం, ఆయనను కొరడాలతో కొట్టిన వారు, ఆయన ప్రక్కలో బల్లాన్ని పొడిచినటువంటి వారు, ఆయన ముఖం మీద ఉమ్మివేసినటువంటి వారిని, ఆయనను అప్పగించినటువంటి వారిని, ఆయనను విడిచి పారిపోయినటువంటి వారిని, ఆయన చెంప మీద కొట్టినటువంటి వారిని, వారందరినీ, ఆయన తలపైన ముండ్ల కిరీటము పెట్టినటువంటి వారిని, ఆయన చేతులలో కాళ్ళలో మేకులు కొట్టినటువంటి వారిని, ఆయనను తీర్పు తీర్చినటువంటి వారిని, అలాంటి వారందరినీ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన క్షమించాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ నా జీవితము ద్వారా అట్టి మంచితనము, అట్టి ప్రేమను నేను చూపించగలిగ వారంగా ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా నీతిమంతులముగా అంటే పాపానికి స్థానము లేనటువంటి జీవితం, పాపరహితమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదువుతా ఉన్నాం ఏమని అంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు. కాబట్టి అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం. అయితే మానవులంగా అనేక పర్యాయాలు తొట్టుపాటులు అనేవి మన జీవితంలో ఉండొచ్చు, కానీ అయితే వెంటనే ప్రభు రక్తాన్ని మన జీవితానికి ఆపాదించుకొని మనము దానిలో ఆ యొక్క పాప జీవితంలో కొనసాగకుండా క్షమాపణ పొందినటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. అదే సమయంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే సత్యమైనటువంటి జీవితం, యథార్థమైనటువంటి జీవితం. మన మాటలో సత్యం ఉండాలా, మన నడకలో సత్యం ఉండాలా, మన చూపులో సత్యం ఉండాలా, మన తలంపులో సత్యం ఉండాలా అనేటటువంటిది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఉంటూ ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అందుకే ఇక్కడ మనం ఇందాక చూసింది ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తూ వచ్చామంటే, ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి అట్టి దుష్టమైనటువంటి నడక నుండి మనము ఎటువంటి నడక కలిగి ఉండాలి అంటే, ఈ యొక్క ఎఫెసీ పత్రికలో మనం చూస్తా ఉన్నది ఏంటంటే, మనం ఎలా నడుచుకోవాలంట, వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలా. వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. ఉదాహరణకి మనము పట్టపగలు నడుస్తూ ఉన్నామండి. పట్టపగలు ఉన్నప్పుడు ఎవరైనా తొందరపడి పాపం చేయడానికి ఇష్టపడతారా?
కదండి. పాపము అనేటటువంటిది చీకటి సంబంధమైనటువంటిది. కాబట్టే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి. ఆ తర్వాత అంటాడు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. కాబట్టి రహస్యమందు మనం మంచిగా ప్రవర్తిస్తామా అండి? కాబట్టి మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకోవాలి, మనల్ని మనం ఎప్పుడు సరైన వారంగా ఉన్నాము అనేది గనక మనం పరీక్షించుకుంటే, మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన, మన తలంపు ఏ రీతిగా ఉంది అనేటటువంటిది మనం గనక పరీక్షించబడితే మన జీవితం ఏంటి అనేది తెలిసిపోతుంది. కనుకనే ఇక్కడ వ్రాయబడతా ఉన్నది, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయుండక అంటే పర్వాలే, ఇంకా ఏమంటున్నాడంటే వాటిని ఖండించండి అంటే నరికి పారవేయండి అంటా ఉన్నాడు. అలాంటి వారిని దూరంగా తొలగించండి అంటా ఉన్నాడు మన జీవితంలో. కనుక అంధకార సంబంధమైనటువంటి ఆ క్రియలు మన జీవితంలో ఉండకుండా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం. అవి ఎలాంటివి అంటే అవమానకరమైనటువంటివి అనేది మనం చూస్తా ఉన్నాం. ఎందుకు వాటిని ఖండించాలి అంటే ఇక్కడ మనం 13వ వచనంలో చూస్తా ఉన్నాం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. ఒకవేళ మనం రహస్యంగా ఏదో చేస్తాం, దొంగతనం చేస్తా ఉన్నాం అనుకోని రీతిగా సడన్గా లైట్ వేస్తే కదా, మన అలికిడి విని సడన్గా లైట్ వేస్తే కదండి. ఓసారి ఇట్లాగే నేను చిన్నవాడిని, చాలా చిన్న పిల్లాడిని, ఓసారి మా నాన్న జేబులో ఉన్నటువంటి చిల్లరంతా తీసి నా జేబులో వేసుకున్నా. చిన్నప్పుడు నా అంత దొంగ ఇంకొకరు లేడండి. నా విషయమై నా తండ్రి ఎన్నో పర్యాయాలు ఏడ్చాడు. ఎందుకు అంటే అట్టి పాప లక్షణం ఒక నీతిమంతుని కడుపున నేనెట్లా పుట్టానా అనేది కదండి. ఆ రోజు అనుకోకుండా వాళ్ళు ఏదో నాన్నకి బాగోకపోతే కొబ్బరి బండాలతో వస్తే కొబ్బరి బండం కొట్టించుకున్నారు. అప్పుడు ఎంత రూపాయో 2 రూపాయలు కొబ్బరి బండం, లేదా 10 రూపాయో ఉండేది. సరే కొబ్బరి బండం కొట్టించుకొని తాగి వెళ్ళి చూస్తే ఆయన జేబులో చిల్లర లేదు. నా జేబులో చూస్తే ఏమైంది, ఆ చిల్లర అంతా నా జేబులో కదండి. కాబట్టి రహస్యమైనది బయలుపరచబడక మానదు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం వెలుగు సంబంధంగా మన జీవితంలో ఉన్నటువంటి అంధకార నిష్ఫలమైన అవమానకరమైనటువంటి ఆ యొక్క స్థితి అంతటిని విడిచినటువంటి వారంగా మనము ఉండాలి అనేది మనం చూస్తాం. అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ, నిద్రించుచున్న నీవు అంటే అట్టి అంధకార సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఒకవేళ నీవు మత్తుడిగా ఉన్నావేమో, నీవు ఖండించి నీవు మేల్కొంటే ప్రభువు నీ మీద ప్రకాశిస్తాడు. నీవు వెలుగు సంబంధి వలె మంచితనము, నీతి, సత్యం అనేటువంటి జీవితాన్ని నీవు జీవిస్తావు. వెలుగు సంబంధి వలె నీవు నడుచుకుంటావు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ యొక్క ఎఫెసీ పత్రికలోనే మన నడక ఎలా ఉండాలి అనేటటువంటిది కనుక మనం చూస్తే ఇక్కడ మనకి ఎఫెసీ పత్రికలో వ్రాయబడతా ఉంది. 2వ అధ్యాయము 10వ వచనంలో గనక మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఇది. ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాం, వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి క్షమించండి 2వ అధ్యాయము 10వ వచనంలో గనక మనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి
మనం ఎప్పుడైతే వెలుగు సంబంధంగా ఉంటామో మనం ఎలాంటి క్రియలు చేయగలుగుతామో? సత్క్రియలు. కాబట్టి మనము యేసుక్రీస్తులో ఎందుకు సృష్టించబడ్డాము అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం ఎందుకు కడగబడ్డాము అనేది, లేదా యేసుక్రీస్తు వారు ఆ తండ్రి కుడిపార్శ్వాన్ని విడిచి పశువుల పాకలోనికి దిగి వచ్చిన ఉద్దేశం ఏంటిదంటే నీవు నేను ఏం చేయాలా? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు. అందుకే ఇందాక మనం చూస్తూ వచ్చాం ఆ యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ వచ్చింది ఏంటిదంటే మంచితనము. వెలుగు ఫలం ఏంటి? మంచితనము. కాబట్టి మంచి క్రియలు మన జీవితంలో ఉండాలి అనేది మనం చూస్తాను. అందుకే మత్తయి సువార్త గనక మనం చూస్తే 5వ అధ్యాయంలో వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 14వ వచనం, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపం మీదే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో మంచి క్రియలు లేదా సత్క్రియలు ఉంటాయో తద్వారా ఏమవుతాడు? దేవుడు మహిమపరచబడతాడు. దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు ఊరుకుంటాడా అండి? దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎంత ఆశీర్వాదకరాన్ని మనకిస్తాడు, ఎంత ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు మనకిస్తాడు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే మనము యెషయా గ్రంథంలో గనక మనం చూస్తే ప్రభు ఒక మాట అంటాడు. యెషయా గ్రంథంలో ప్రభు ఒక మాట అంటాడు. బహుశా యెషయా గ్రంథము ఒక మాట మనం చూద్దాం. నా మహిమను నేను వేరే వానికి ఇచ్చేవాడను కాను అంటాడు. యెషయా గ్రంథం 40 ఇక్కడ చూడండి 43వ అధ్యాయము 7వ వచనములు అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అంటాడు. వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమను నేను వేరే ఇచ్చేవాడిని అది తర్వాత నేను చూసి చెప్తాను. కాబట్టి మనల్ని పుట్టించిన ఉద్దేశం ఏంటిదంటే ఆయనను మహిమపరచేదాని కొరకే. ఆయనను ఎలా మహిమపరచగలము అంటే మనము సత్క్రియలు చేయటం ద్వారా. సత్క్రియలు ఎలా చేయగలము అంటే వెలుగులో నడుచుకొనటం ద్వారా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే మత్తు వదిలేస్తే కనుక వెలుగులో మనం నడుచుకుంటాం. రెండవదిగా మనం అక్కడ గమనించినటువంటి మాట ఏంటిది అంటే సత్క్రియలు చేసేటటువంటి వారంగా మనం ఉంటాం. మూడవదిగా గనక మనం అక్కడ గమనిస్తే 4వ అధ్యాయము ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చదివితే మూడవదిగా మనం చూస్తాం. 4వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే గనక కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచు. కాబట్టి మూడవదిగా ఏంటిది అంటే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు. ఎలా నడుచుకుంటారు వారంటే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు అంధకారమైన మనస్సు. మనసు అంధకారం అయితే మంచి కార్యాలు చేస్తారండి? మనస్సు అంధకారం అయితే మంచి కార్యాలు చేస్తారా?
అంధకారం అయితే అంధకారమైనటువంటి క్రియలే వారు చేస్తారనేది మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఏముంది, తమ హృదయ కాఠిన్యమును బట్టి, తమ హృదయ కాఠిన్యమును బట్టి అనేది మనం చూస్తాం. అందుకే మనం గనక గమనిస్తే నిర్గమాకాండంలో అనేక పర్యాయాలు మనం చూస్తాం. మోషే వెళ్ళి ఆ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరోతో చెప్తాడు, ఇదిగో దేవుడు నా ప్రజల్ని పంపించమన్నాడు అని చెప్తా ఉంటే మోషే హృదయము అక్కడ వ్రాయబడినటువంటిది ఏంటంటే కఠినపరచబడెను అనే మాట వ్రాయబడుతుంది. ఫరో హృదయము కఠినపరచబడెను అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడుతుంది. ఆ కారణం చేత మా యొక్క ఫరో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని పంపించనల్లనటువంటి వాడిగా ఉన్నాడు. ఆ కారణం చేత ఆ యొక్క దేశమంతా కూడా ఆ 10 తెగుల ద్వారా నాశనం అయిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా కఠినమైనటువంటి వారంగా, అందుకే ప్రభు అంటాడు, మీ రాతి గుండెను మాంసపు గుండెగా మారుస్తాం కదా. మనం ఎలాంటి వారం అంటే కఠినమైనటువంటి వారం, రాతి గుండె కలిగినటువంటి వారం, లోబడనొల్లనటువంటి ప్రజలము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే తమ హృదయ కాఠిన్యము వలన అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. కాబట్టి దేవుని వలన కలిగే జీవము నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. వ్యర్థత ఎక్కడ ఉంటుందండి? వ్యర్థం ఎక్కడ ఉంటుంది? వ్యర్థం ఎక్కడ ఉంటుంది కదా? ఊరి బయట పారేస్తాం కదా. వ్యర్థం ఎక్కడ ఉంటుందంటే ఇంటి బయట ఒక పెట్టె పెట్టుకొని డస్ట్ బిన్ అంటాం. డస్ట్ కదా. డస్ట్ అంటే మురికి కదా. వ్యర్థత మనకి పనికిరానిది, ఉపయోగం లేనిది, వ్యర్థమైనది, దాన్ని బయట పారవేస్తాం. అందుకే ఇక్కడ అంటాడు మత్తయి సువార్తలో ఒక మాట చూడండి, చదువుతాను. మత్తయి సువార్తలో ఒక మాట చూడండి, ఏమంటున్నాడంటే 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి. కాబట్టి ఇక్కడ ఉదాహరణగా ఉప్పునే తీసుకున్నాం అనుకోండి, అది సారం కోల్పోతే దానివల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే పారేస్తాం బయట, అది తొక్కబడుతుంది. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే అంటాడు అన్యజనులు నడుచుకొనినట్లు నడుచుకొనక. మూడవదిగా అన్యజనుల వల్లే మనం నడుచుకోకూడదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా గనక మనం చూస్తే ఈ యొక్క 4వ అధ్యాయము 3వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనములో మనం గమనిస్తే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని. కాబట్టి 4వదిగా ఎలా నడుచుకోవాలంటే మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా. ఎలాంటి పిలుపుతో పిలిచాడు, ఎలాంటి వ్యక్తి మనల్ని పిలిచాడు అంటే ఇక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే దీర్ఘశాంతము, వినయము, సాత్వికము. దీర్ఘశాంతము, సంపూర్ణమైన వినయము, సాత్వికం కదా. నేను దీన మనస్సు గలవాడను అంటా ఉన్నాడు కదా. సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. అలాంటి ఆయన పిలిచాడు. ఎలా నీవు నడుచుకోవాలని పిలిచాడు అంటే నీవు కూడా అలా నడుచుకోవాలని పిలిచాడు. అలా నడుచుకోవాలని పిలిచినట్లుగా మనం చూస్తాం. 5వదిగా గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే 5వ అధ్యాయము 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం గనక మనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. కనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు
కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం. కాబట్టి ఆయన ఎందుకు లోకాన్ని ప్రేమించాడు అంటే నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి. ఆయన ప్రేమించడం ద్వారా ఆయన చేసిన కార్యం ఏంటిదంటే ఈ లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై ఇక్కడ తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. బలిగాను అర్పణగా అర్పించు. కాబట్టి మనల్ని అలా నడుచుకోమంటే ఉన్నాడు. ఐదవదిగా మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే భర్తతో చెప్తాడు, నీ భార్యను నీవు ప్రేమించాలా. అంటే దాని అర్థం ఏంటిది? అంటే దాని అర్థమైందంటే భర్త దేనికి సాదృశ్యం? శిరస్సు క్రీస్తు, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. అంటే క్రీస్తులో ఉన్న ప్రేమ పురుషునిలోనికి రావాలి, పురుషునిలో ఉన్న ప్రేమ స్త్రీలోనికి రావాలి. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ బిడ్డలోనికి రావాలా. అంటే ప్రేమ కలిగిన వారంగా, ఆయన ప్రేమాస్వరూపి కనుక నీవు నేను కూడా ప్రేమ కలిగినటువంటి వారమై ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించాలి అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. అందుకు ఆయన బలైపోయింది, అందుకు అలా బలైపోయింది. అంతేకాని ఈనాడు దాని స్థానంలో మనం చూస్తా ఉన్నది ఏంటంటే దేవుడు శిరస్సు అయితే ఆ సంఘము ఆయన అవయవమని చెప్పుకుంటా ఉన్నటువంటి ఆ సంఘములో ఆ ప్రేమకు బదులుగా ఈనాడు ఏముంటా ఉన్నాయండి? కల్మషము, వైరము, భేదము, కక్షలు, కార్పణ్యాలు ఈనాడు సంఘములోనే ఎక్కువైపోతూ ఉన్నాయి బయట కన్నా. ఎంత విచారకరమైన విషయం, ఎంత విచారకరమైన విషయం. ఒకరి మీద ఒకరినొకరు భక్షించాలన్నట్లుగా ఏదో సాధించాలి, ఏదో పొందాలి అనేటువంటి దురుద్దేశం కలిగినటువంటి వారై క్రీస్తు ప్రేమను వెల్లడించలేనటువంటి వారుగా, క్రీస్తు ప్రేమను కనపరచలేనటువంటి వారుగా ఈనాడు సంఘాలు ఉంటా ఉన్నాయి. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మేల్కొనవలసిన సమయము వచ్చింది. ఏంటి అంటే మేల్కొనటం ద్వారా మనము ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి నీవు నేను నడుచుకోవాలనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. అదే సమయంలో 6వదిగా కనుక మనం అక్కడ గమనిస్తే 5వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది చక్కని మాట. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. కాబట్టి సమయం వచ్చింది. వచ్చిన ఆ సమయాన్ని ఏం చేయమంటా ఉన్నాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అయ్యా. మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకు అంటే చెడ్డ దినాల్లో మీరున్నారయ్యా, అంత్య దినాల్లో ఉన్నారయ్యా, చివరి దినాల్లో ఉన్నారయ్యా. ప్రభు వచ్చేటువంటి ఆ రాకడకు సంబంధించిన గుర్తులు నెరవేర్చబడతా ఉన్నటువంటి దినాల్లో ఉన్నారయ్యా. కాబట్టి మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ సమయం పోతే తిరిగి రాదు. తిరిగి పొందలేనిది ఏంటి అంటే సమయం అండి. తిరిగి పొందలేనిది సమయం. పోయిన సమయం ఎప్పుడు కూడా మరలా రాదు. రెండవది తిరిగి పొందలేనిది ఏంటి అంటే వయస్సు పోయిన వయస్సు మరలా రాదు. అందుకే బర్త్డే మామూలుగా మనకి వ్రాయబడినటువంటిది, మనకి మా అప్లికేషన్ ఫామ్స్లో ఏమని రాయబడుతుందో తెలుసా? ఏమని రాయబడి ఉంటుందండి? హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాడు. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే నువ్వెంత ముసలోడివిరా అని. ఓల్డ్ అంటే లేకపోతే పాతోడివిరా అని. నువ్వెంత పాతోడివి? సంవత్సరం పాతోడివా, 20 సంవత్సరాలు పాతోడివా, 30 సంవత్సరాలు పాతోడివా అని. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు. అంటే నీ సమయాన్ని నువ్వెంత దుర్వినియోగం చేసావురా అని అర్థం. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో నీ సమయాన్ని నువ్వెంత అర్థపరిచావు. హౌ ఓల్డ్ ఆర్ యూ? కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటిది అంటే సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె
నడుచుకొనుడి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మత్తులై ఉంటే ఏముందంట? మత్తులో దుర్వ్యాపారం ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనకు ఉంచినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకొని మన జీవితాల్లో మనము ఆత్మపూర్ణులంగా ఉండాలి. అంటే జ్ఞానము కలిగి నడుచుకోవాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాము. చివరిగా 7వదిగా కనుక మనం గమనిస్తే, ఇక్కడే 7వదిగా గమనిస్తే కనుక 5వ అధ్యాయములో 1వ వచనంలో కనుక మనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అంటా ఉన్నాడు. ఎట్లా అంట? ప్రియులైన పిల్లల వలె, ప్రియమైన పిల్లలు. ప్రియమైన పిల్లలు ఎవరిని తల్లి లేదా తండ్రి ప్రేమిస్తారు అంటే, ఎవరిని ప్రేమిస్తారు? ఎవరిని ప్రేమిస్తారు చూడండి. ఎవరిని ప్రేమిస్తారు? వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళని, మంచిగా నడుచుకునే వారిని, మంచిగా చదువుకునే వారిని కదా, మంచిగా ప్రవర్తించే వారిని, ఎదురాడనటువంటి వారిని కదా. కనుక మనం అలా ఉండాలి, ప్రియులైనటువంటి పిల్లల వలె. అందుకే నా ప్రియ కుమారుడైనటువంటి తిమోతి అంటాడు పౌలు గారు. నా ప్రియ కుమారుడైన తిమోతి అంటాడు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన నడక ఎలా ఉంది? కాబట్టి ఈ యొక్క ఎఫెసీలకు రాసినటువంటి ఈ పత్రికలో మనం చూస్తూ వచ్చాం, మేల్కొని ఉండటము ద్వారా మనము కలిగి ఉండాల్సినటువంటి నడక ఎలాంటిది అనేది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని ప్రభు హెచ్చరిస్తూ ఉంటుండగా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా మనం మన సమయాన్ని వినియోగిస్తూ ఉన్నాం, లేదా ఎలా మన సమయాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం? ఒకవేళ సద్వినియోగపరుచుకుంటా ఉన్నామా, లేక సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నామా? ఒకవేళ వ్యర్థపరిస్తే దాని ఫలితం నష్టము అనేది మనం గ్రహించాలి. కారణం ఏంటంటే, పోయిన సమయము తిరిగి రాదు, పోయిన వయస్సు తిరిగి రాదు అనేది మనం గమనించాం. ఈ రెండు ఎప్పటికీ తిరిగి రావు. ఈ రెండింటిని ఎప్పటికీ మనము కొనలేము, లేదా తిరిగి సంపాదించలేము ఈ రెండింటిని. కనుక మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభు అంటా ఉన్నాడు, సమయము సమీపించినది గనక దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఎలా ఉంది మన జీవితం?